హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఫైనాన్స్ మెంటర్. నేను మీ లింగారెడ్డి. ఈ రోజు మనం ఇంట్రెస్టెడ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అందరూ ఇన్సూరెన్స్ తీసుకున్నామని అనుకుంటుంటారు, కానీ మీరు తీసుకున్న పాలసీ ఏంటి? టర్మా, ఎండోమెంటా? అసలు ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? ఇది తెలుసుకోకుండా మీరు పాలసీ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మీ రిస్క్ లో ఉన్నట్టే. ఈ రోజు క్లియర్ గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అసలు ఏది బెటర్, ఏది తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి. దీనికోసం పూర్తి వీడియో వాచ్ చేయండి. నిన్నటి వరకు మనం చూసినట్టయితే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది ఫస్ట్ 2 వీడియోలలో. దీంట్లో కూడా దాని గురించి కొంచెం డిస్కషన్ చేస్తూ ఎండోమెంట్ గురించి కూడా మనం తెలుసుకుందాం. అసలు టర్మ్ అంటే ఏంటి? పూర్తిగా మనకు ప్రొటెక్షన్ ఇచ్చేదాన్ని టర్మ్ పాలసీ అంటాం. ఇది లో ప్రీమియం తో హై కవరేజ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 30 years ఏజ్ ఉన్న కస్టమర్ ని మనం తీసుకున్నట్లయితే, నా వయసు 30 సంవత్సరాలు. ఇప్పుడు నేను ప్యూర్ టర్మ్ పాలసీ 1 కోటి రూపాయలకు తీసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ ఇయర్లీ 13,000 రూపాయలు మాత్రమే నేను పే చేయాల్సి ఉంటది. కానీ కవరేజ్ మాత్రం 1 కోటి రూపాయలకు ఇవ్వడం జరుగుతుంది. అదే నేను ఎండోమెంట్ లో అదే 1 కోటి రూపాయల కవరేజ్ కి పాలసీ తీసుకోవాలన్నాను అనుకోండి, ప్రతి సంవత్సరం 3,30,000 రూపాయలు నేను పేమెంట్ చేయాల్సి ఉంటది. అర్థమైంది కదా? నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ప్యూర్ టర్మ్ తీసుకున్నట్లయితే సంవత్సరానికి 13,000 రూపాయలు మాత్రమే పేమెంట్ చేయాలి 1 కోటి రూపాయల కవరేజ్ కి. అదే ఎండోమెంట్ లో కనుక మీరు తీసుకున్నట్లయితే 3,30,000 రూపాయలు ప్రతి సంవత్సరం పేమెంట్ అనేది చేసుకుంటా వెళ్లాల్సి ఉంటది. కానీ ఈ 3,30,000 చేసిన దానికి మీకు బెనిఫిట్ ఏముంటది అని అంటే, ఫైనల్ లో మీకు ఏ రిస్క్ జరగకపోతే మీరు కట్టిన అమౌంట్ తో పాటు ఇంకో కొంచెం బోనస్ అనేది ఎక్స్ట్రా కలిపి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ 3,30,000 కట్టే బదులు మీరు ఇక్కడ 13,000 కడుతూ మిగతా అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ లో పెట్టుకుంటే దానికంటే హైయెస్ట్ రిటర్న్స్ కూడా రావడానికి ఆస్కారం ఉంది. ఈ వివరాలు మీరు తెలుసుకోకుండా పాలసీ అనేది చేసుకుంటే మీకు కవరేజ్ అనేది తక్కువ వస్తుంది, ప్రీమియం అనేది ఎక్కువ పే చేస్తూ ఉంటారు. సో దీనికోసం మీకు వివరాలు కావాలనుకుంటే మీ ఏజ్ లేదంటే మీరు తీసుకున్న పాలసీ మాకు కామెంట్ లో తెలియజేయండి. మీకు దానికి కావాల్సిన పూర్తి వివరాలను మేము ప్రొవైడ్ చేస్తాము. అర్థమైంది కదా? ప్యూర్ టర్మ్ అంటే లో ప్రీమియం, హై కవరేజ్, హై ప్రొటెక్షన్. అదే ఎండోమెంట్ అనుకున్నట్టయితే మనకు హై ప్రీమియం, లో కవరేజ్ ప్లస్ సేవింగ్స్. అసలు ఎవరికి ఏ పాలసీ తీసుకోవడం బెటర్? యంగ్ గా ఉండి మీరు సంపాదిస్తున్నట్లయితే ఖచ్చితంగా టర్మ్ ప్లాన్ బెటర్. అదే నాకు సేవింగ్స్ ఉండాలి, దాంతో పాటు టర్మ్ కూడా ఉండాలి అనుకున్నప్పుడు ఎండోమెంట్ ఆప్షన్స్ కి వెళ్ళడం అనేది చాలా ఉత్తమం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే రీసెంట్ గా జరిగిన ఒక సంఘటన నాకు తెలిసి మా దగ్గరలో జరిగింది. దాని గురించి మనం చర్చించుకున్నట్టయితే, ఒక కస్టమర్ 62,000 రూపాయల ప్రీమియం 4 కోట్ల సమస్యుడికి తీసుకున్నాడు. తను 1 ప్రీమియం మాత్రమే పేమెంట్ చేశాడు. కానీ రిస్క్ జరిగింది, అనుకోకుండా రిస్క్ అనేది జరిగింది. 4 కోట్ల రూపాయలు అనేది ఫ్యామిలీకి ఇవ్వడం జరిగింది. అదే 4 కోట్ల రూపాయలకు మీరు ఎండోమెంట్ లో కవరేజ్ తీసుకున్నట్లయితే మీరు కట్టాల్సింది అప్రాక్సిమేట్లీ ఇయర్లీ 12 lakhs. మీరు 12 lakhs పేమెంట్ చేసిర్రు, మీకు వచ్చేది 4 కోట్లు వచ్చింది. అంటే ఇక్కడ అదనంగా మన పేమెంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. అందుకోసమని ఖచ్చితంగా ప్యూర్ టర్మ్ అనేది డే 1 నుంచి మీకు ఉండాల్సిన పాలసీ. ఫస్ట్ ప్రొటెక్షన్ ఇచ్చిన తర్వాతనే సేవింగ్స్ లోకి వెళ్ళడం మంచి పద్ధతి. నేను సేవింగ్స్ వద్దు అని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ ముందుగా మీకు టర్మ్ పాలసీ అనేది ఉన్న తర్వాతే సేవింగ్స్ లోకి వెళ్ళడం అనేది ఉత్తమం. ఎందుకు అనంటే, నేను లేని రోజున ఫ్యామిలీకి ఖచ్చితంగా బల్క్ అమౌంట్ అనేది రావాలి. ఆ బల్క్ అమౌంట్ అనేది లేకుండా మనం ఏమీ చేయలేము. చాలా మంది అనుకుంటుంటారు నాకేమవుతుందిలే, ఆ విధంగా అనుకొని ఎవరు పాలసీ అనేది తీసుకోకుండా వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ అనుకోకుండా సంఘటనలు జరిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. వెయిట్ చేయడం అనేది చాలా డేంజర్ ఇక్కడ. ఎందుకు అనంటే, ఒక సంఘటన చెప్తా చూడండి. నా మిత్రుడు ఒక రోజు పాలసీ తీసుకుంటానని నాతో చర్చించి కొద్ది రోజులు గ్యాప్ తీసుకున్నాడు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కొద్ది రోజులు గ్యాప్ తీసుకున్నాడు. ఆ తీసుకున్న కొద్ది రోజులకే అనుకోకుండా ప్రాబ్లం అనేది జరిగింది. దానికి మనం ఎవరైనా ఏం చేయగలుగుతాం? ఈ రోజు ఆ రోజే తను అప్పు తెచ్చా, లేదంటే ఇంకో విధంగా పాలసీ అనేది పేమెంట్ చేసుకొని ఉంటే ఈ రోజు 1 కోటి రూపాయలు అనేది తనకి వస్తుండే. ఈ రోజు ఫ్యామిలీ అనేది రోడ్ మీద ఉండాల్సింది కాదు. సో ఇటువంటి జరగకుండా మనం ఉండాలి అని అనుకుంటే, నాకేమైతుంది అనుకోవడం కాకుండా ఖచ్చితంగా మీరు ప్లాన్ అనేది చేసుకోవడం ఉత్తమం. మీకు ఇయర్లీ అమౌంట్ ఈ 13,000 కూడా ఒకసారి అడ్జస్ట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు మంత్లీకి కానీ, హాఫ్ ఇయర్లీకి కానీ, క్వార్టర్లీకి కానీ చేంజ్ చేసుకొని పేమెంట్ అనేది కంటిన్యూషన్ చేసుకోవడం చాలా బెటర్. మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నా, సలహాలు కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇమీడియట్ గా మీకు రిప్లేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ కంపెనీలో తీసుకోవాలి ఏంటనేది ఈ వివరాలు కూడా మీరు ఆలోచించి చూడండి. మీకు సజెషన్ కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫైనల్ గా ఒక మాట, ఇన్సూరెన్స్ అనేది ప్రొడక్ట్ కాదు, ఫైనాన్షియల్ డెసిషన్. ఖచ్చితంగా తీసుకొనే తీరాల్సింది. థ్యాంక్ యూ ఆల్.